వాళ్ళందరూ బయలుదేరారు, కానీ పెండ్లి కుమారుడు రావడం ఆలస్యమైందండి. మీరు ఇదంతా కూడా ఆలస్యమే, ఈ కాలం అంతా కూడా ఆలస్యం. ఎప్పటి నుంచో చెబుతున్నాడు దేవుడు వస్తాడు, దేవుడు వస్తాడు, దేవుడు వస్తాడని. అరే దేవుడు వచ్చింది లేదు, చేసింది లేదు. మనం తినకుండా ఆపేస్తున్నారు వీళ్ళు, మనం చేయకుండా ఆపేస్తున్నారు వీళ్ళు అని చాలా మంది అంట. ఒక దాసుడు అంట, అరే వీళ్ళ మాటలు నాకు వద్దని చెప్పి మళ్ళీ లోకంలో పడ్డాడు. వీళ్ళ మాటలు నాకు అవసరం లేదని చెప్పేసి కొంతకాలం దేవునితో బాగానే జీవించి దేవునితో బ్రతికి మళ్ళీ లోకానికి బయలుదేరాడంట. వాడు అనుకున్న దినములో ఆ యజమానుడు వచ్చాడంట. గట్టిగా స్తోత్రం చెప్పండి. యేసు ప్రభు మనం అనుకున్న దినంలో రాడు. ఎప్పుడు వస్తాడు యేసయ్య? ఎప్పుడు వస్తాడో ఎవరికి తెలియదు అంటుంది. పరలోక రాజ్యంలో దూతలు కూడా తెలియదండి. అసలు ఎప్పుడు వస్తాడు ఆయన, ఏ క్షణమున తండ్రి సెలవిస్తాడో నువ్వు వెళ్ళు భూమి మీద. కానీ ఒక దొంగ వలే వస్తాడంట. దొంగ ఎప్పుడు వస్తాడు మనం చెప్పొస్తారా ఇంట్లో? అమ్మ మీ ఈరోజు మీ ఇంటి కోసం చెప్తాడా? ఎప్పుడు వస్తాడో తెలియదు, ఎప్పుడు లోపలికి వస్తాడో, ఎప్పుడు దోచుకుంటాడో, ఎప్పుడు నాశనం చేస్తాడో, ఎప్పుడు హత్య చేస్తాడో తెలియని పరిస్థితి. ఇప్పుడు దొంగతనం చాలా తగ్గిపోయినాయండి. జ్ఞానం వచ్చిన తర్వాత ప్రతి వాడు పని చేసుకుని బ్రతుకుతున్నాడు. అక్కడెక్కడో జరుగుతూ ఉంది. స్టోవర్పురం అనేది ఒక ఊరు ఉంది, గ్రామం స్టోవర్పురం. ఆడ అచ్చు అందరు దొంగలే నివాసం చేస్తారు. స్టోవర్పురంలో దొంగలు నివాసం చేస్తారు. నిజంగా అక్కడికి వెళ్ళి క్రీస్తు యొక్క సువార్త ప్రకటించినప్పుడు వాళ్ళందరూ కూడా దేవుని యొక్క కృప అనుగ్రహించబడాలి. గట్టిగా స్తోత్రం చెప్పండి. స్టోవర్పురం దొంగలంట పోలీసులు దొరికినా కూడా ఎంత కొట్టినా కూడా వాళ్ళ నోట్లో ఒక నిజం చెప్పలేదంట. చంపేస్తున్నట్టు చెప్పడం వాళ్ళు. అంటే అంత కఠినమైన దొంగలు అనమాట వాళ్ళు. అంత కరుడు కట్టిన దొంగలు వాళ్ళు. ఒంటి నిండా కూడా ఆ ఆముదం పూసేసుకొని, మనుషులు దొరకకుండా ఒంటి నిండా ఆముదం నువ్వులు పూసేసుకొని అసలు మనిషి పట్టుకున్నా కూడా వాడిని పట్టుకోలేదండి. అటువంటి భయంకరమైన దొంగలు అక్కడ ప్రకటన చేస్తున్నారు. వేసవి కాలంలో మీ చనిపోయినప్పుడు స్టోవర్పురం దొంగలు వచ్చారంట. మీరు ఎలక్ట్గా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి, ఎవరు అశ్రద్ధగా ఉండదు, ఎవరు తాళం లేకుండా వెళ్ళకూడదు, బయటికి వెళ్ళబోతండి. ఎవరైనా టూర్లు వెళ్ళేటప్పుడు మీ విలువైన వస్తువులు లోపల పెట్టద్దు. బ్యాంకుల్లో కానీ అక్కడ లాకర్లో కానీ స్టోర్ చేసుకుని వెళ్ళండి. ప్రకటన చేస్తాం లేవు, జాగ్రత్త 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 అని. ప్రేమ దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా ఉంటేనేమో కాపాడబడతాము. జాగ్రత్త లేదనుకోండి అపవాదం వస్తాడు. ఏం చేస్తాడు? యోహాను సువార్త 10:10 దొంగతనం చేయడానికి, హత్య చేయడానికి, నాశనము చేయటానికే తప్ప మరి దేనికి రాడంటాడు. దేవుడు దేనికి వచ్చాడండి ఈ లోకానికి? యేసు ప్రభు దేనికి వచ్చాడు ఈ లోకానికి? పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చాడు. పాపం రక్షించడానికి వచ్చాడు. మన పాపం ఏంటి? పాపం రక్షించడానికి వచ్చాడు. పేదరు గారు, పెద్దరాజు గారు, అమ్మగారు, అక్క చెల్లెలు అందరూ కూడా ఉన్నారు ఇక్కడ. అవిలమ్మ గారు రాలే ఈరోజు? అవునా? చాలా మంది రాలేకపోయారు ఈరోజు. యేసుక్రీస్తు పాపం రక్షించడానికి వచ్చాడు. మనమైనా పాపం ఏంటి? నేను ఒక రోజు ఇంతే మెసేజ్ చెప్తున్నా. అసనాబాద్లో ఫుల్ తాగున్నాడు. ఫుల్గా ఎంత అంటే అంత తాగాడు. తినేది కూడా అర్థం కావట్లేదు, కింద పడిపోతుంది. అంత తాగేసాడు బ్రదర్. తాగి ఎందుకో మొత్తానికి నేను వాకింగ్ చెప్పి ఎదురుగా హాస్పిటల్ వేసుకొని కూర్చున్నాడు. కూర్చొని నేను వాకింగ్ చెప్తున్నా. పాపం రక్షించడం క్రీస్తు యేసు లోకానికి వచ్చాడు. ఆమేన్, హల్లెలూయా అని ఎప్పుడైతే ఆ మాట చెప్పానో, అదిగో ఇక్కడ కూర్చున్న అందరూ పాపులే అన్నాడు. అది ఇక్కడ కూర్చున్న చర్చికి వచ్చే అందరూ పాపులేనండి అన్నాడండి. అనేసరికి నాకు ఆశ్చర్యం వేసింది అతను అన్నమాట. అవునయ్య, మేము ఒకప్పుడు పాపులమే, ఇప్పుడు పాపులున్నారు. ఒకప్పుడు దుర్నీతిని ప్రేమించిన వాళ్ళమే కానీ ఇప్పుడు దుర్నీతిని మేము ప్రేమించట్లేదు. ఒకప్పుడు చీకటి బ్రతుకులే కానీ ఇప్పుడు మా బ్రతుకులు చీకటి బ్రతుకులు కాదు. అపోస్తలుడైన పౌలు అంటాడు, కొరింథీ సంఘం చక్కగా వాక్యం 5 పాయింట్లు చెప్పుకొచ్చాడు. మీకు కృప వాళ్ళకు అనుగ్రహించబడింది. వాళ్ళందరూ కూడా అలా క్రీస్తు యేసు కృపలో వాళ్ళందరూ కూడా జ్ఞానంలో ఐశ్వర్యవంతులు కావాలని అక్కడ కొన్ని సబ్జెక్టులు, కొన్ని వాక్యాలు చెప్పుకొచ్చాడు మీకు అందరూ కూడా. ఆ వాక్యం రాసిన వ్యక్తి ఏమని స్టేట్మెంట్ ఇచ్చాడు తెలుసా? పాపులలో నేను ప్రధాన పాపిని. గట్టిగా చెప్పగలరు ఒకసారి.
పాపులందరిలో ఈ ప్రపంచంలో పాపి అనేవాడు వాడు ఉంటే అది మొట్టమొదటి నేనే, నా తర్వాత ఎవరైనా కానీ ఎవరివాడు. ఒకటే గుర్తుపెట్టుకుని అతిక్రమం దాచిపెట్టువాడు తెలియదని ఒప్పుకొని విడిచిపెట్టువాడు చెప్పండి దేవుని కనికరము పొందుతాడు. అతిక్రమం లోపల దాచిపెట్టుకొని ఉండేవాడు వర్ధిల్లడు అని దేవుని లేఖనం సెలవిస్తుంది. దాన్ని ఒప్పుకోవాలంటే ప్రభు సన్నిధిలో అపోస్తలుడైన పౌలు ఏం చేస్తున్నాడు? ఒప్పుకున్నాడు. సమరయ స్త్రీ ఏం చేసింది? ఒప్పుకుంది. చాలా మంది భక్తుల జీవితంలో చూస్తే ఒప్పుకున్నారు. ఒప్పుకొని ఏం చేశారు? మళ్ళీ కంటిన్యూ చేశారా? ఒప్పుకొని మళ్ళీ కంటిన్యూ చేశారా? నువ్వే కదా నేను. అగస్టిన్ దగ్గరికి ఒక పాతకాల పరిచయం ఉన్న వ్యక్తి ఒక ఆమె వెళ్ళిందంట. లోకంలో ఉన్నప్పుడు చాలా పరిచయాలు ఉంటాయండి. పాతకాల పరిచయం ఏంటంట, ఆయన ప్రియమైన ఆ లోకంలో ఉన్నప్పుడు ఆమె చాలా ప్రేమించేవాడంట. ఆ యవనస్తులంటే అతనికి చాలా ఇష్టం అంట. మరి ఏమేమో ప్రభు దర్శించాడు, ఈయన హృదయం మార్చాడు, లోపల ఉన్న దుర్నీతిని అంతా తీసేశాడు, ఈయన పరిశుద్ధపరచబడ్డాడు. దేవుని సాక్ష్యాన్ని ప్రభువా ఘోర పాపిని వ్యభిచార గృహాల్లో బ్రతికే వ్యక్తి నేను, నన్ను క్షమించు, నన్ను పరిశుద్ధపరచు, ఇక ఎన్నడూ నేను పాపము చేయను, ప్రతిదీ నీ కోసం బ్రతుకుతా ప్రభు అని తీర్మానం చేసుకుని దేవుని కోసం జీవిస్తా ఉన్నాడు, దేవుని కోసం బ్రతుకుతా ఉన్నాడు. ఎక్కడ సువార్త చెప్పినా కానీ చాలా మంది జనం వచ్చేవాళ్ళంట. అందరూ కూడా ప్రచారపడి ఏడ్చి రక్షణ పొందుకునేవాళ్ళంట అందరూ కూడా. అందులో ఆ యవనస్తురాలు వచ్చిందంట. ఆయన పాత పరిచయం యవనస్తురాలు వచ్చిందంట. వచ్చి దగ్గరికి వెళ్ళి అందరూ ప్రార్థన చేయించుకుంటే అగస్టిన్ అందంట. ఎవరు నువ్వు అన్నాడంట. ఆయన అగస్టిన్ అనేసరికి ఎవరు నువ్వు అన్నాడంట. అంటే అదేంటి మర్చిపోయావా అంటే నువ్వే కానీ నేను కాదు. పాప విషయమై నేను చనిపోయాను, ఇదిగో క్రీస్తు విషయమై పరిశుద్ధతలో నేను జీవిస్తున్నాను. నేను నాలో జీవించబడి క్రీస్తు యేసునందే జీవిస్తూ ఉన్నాం. దేవుని స్తోత్రం. నువ్వు కూడా మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం క్రీస్తు యేసునామములో బాప్తిసం పొందుకుంటే నిత్య జీవం లేదా నరకానికి వెళ్ళిపోతే చెప్పాడు. దేవుని చెప్పారు. బాగా ఆలోచించాలి. దేవుని రాకడ సమీపమైనది. 24వ అధ్యాయం మత్తయి సువార్త మీకు ధ్యానం చేస్తూనే ఉన్నాం. దేవుడు రాకడలో ఏం జరుగుతుంది ఎంత? యేసుక్రీస్తు శిష్యులు చూపిస్తా ఉన్నారు. ఇదిగో ప్రభువా ఈ దేవాలయం ఎంత అందమైన రాళ్లతో కట్టారో చూడయ్యా, ఎంత అందమైన రాళ్లతో నిర్మించారో చూడయ్యా అని శిష్యులు యేసు ప్రభు చూపిస్తుంటే దేవుడు అన్నాడు, రాతి మీద రాకపోతే నిలబడకుండా మొత్తం పడగొట్టబడతాయి. ఈ మందిరమైనా, ఇంకో పెద్ద మందిరమైనా, లేదా ఇంకో కలవర టెంపుల్ అయినా, లేదా ఇంకో టెంపుల్ అయినా, ఇంకా కొన్ని కోట్లు డబ్బులు పెట్టి కడతామనంట. ఒక మందిరాన్ని కోట్లు పెట్టి ఎక్కడంటే ఎక్కడ కడతానంట. ఇవన్నీ శాశ్వతమైనవి ఏమంటారా? ఇవన్నీ శాశ్వతమైన మందిరాలేనా? ఇవన్నీ కూడా అశాశ్వతమైన మందిరాలే. దేవుని రాకడ కోసం ఇది ఒక విడిది గది లాంటిదే కానీ సొంత గృహం లాంటిది. రైతులు చెప్పడం దగ్గరగా యేసు ప్రభు చెప్పినట్లుగా రమానాన్ని కొద్దిగా క్రీస్తు శకము 70వ సంవత్సరంలో మందిరము పడగొట్టబడిందండి. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని మాట నెరవేర్చబడింది. గుర్తుపెట్టుకోండి, దేవుడు మాట భూమి ఆకాశము గతించునేమో కానీ నా మాటలు నెరవేర్చబడతాయి. మొట్టమొదటిగా అటు దేవుడు చెప్పిన మందిరం కట్టబడ్డది, మందిరము పడగొట్టబడ్డది. తర్వాత శిష్యులు వచ్చి యేసు ప్రభువుని అడుగుతారు, నీ రాకడకు సూచనలు ఏంటయ్యా అని అడుగుతారు. దేవుని రాకడకు, పెండ్లి కుమారుని యొక్క రాకడకు సూచనలేంటి అని అడుగుతుంటే యేసు ప్రభు వారితో చెబుతున్నాడు. చదవండి. 24వ అధ్యాయంలో చూసినట్టయితే 3వ వాక్యము, ఆయన ఒలీవల కొండ మీద కూర్చొని ఉన్నప్పుడు 24:3 శిష్యులు ఆయన ఎదుగు ఏకాంతముగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడకు ఈ యుగ సమాప్తికి సూచనలేవి మాతో చెప్పమనెను. అనగా యేసు వారితో ఇట్లనెను, ఎవ్వడును మిమ్మును మోసపరచకుండా చూసుకోండి. మొట్టమొదటిగండి, ఎవ్వడు మిమ్మల్ని మోసపరచకుండా చూసుకోండి. అనేకులు నా పేరిట వచ్చి నేను క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరచెదరు. మరియు మీరు యుద్ధముల గురించి, యుద్ధ సమాచారం గురించి వినబోదురు. మీరు కలవరపడకుండా చూసుకోండి. ఇవి జరగవలసి ఉన్నవి కానీ అంతము వెంటనే రాదంటండి. జనము మీదకి జనము, రాజ్యం మీదకి రాజ్యము లేచును. అక్కడక్కడ కరువులను, భూకంపాలు కలుగును. ఇవన్నీ కూడా వేదనకు ప్రారంభం అంట. అప్పుడు జనులు మిమ్మల్ని శ్రమల పాలు చేసేది. ఎవరినాడు శ్రమ పాలు చేసేది? క్రైస్తవుల మీద పడతాడు.
పరిశుద్ధాత్మ దేవుడి వాక్యం మనకు అర్థమయ్యే రీతిలో బోధించును కాగా. జనులంట మనల్ని శ్రమల పాలు చేస్తారంటండి. భయంకరమైంది అది. ఎంత భయంకరం అంటే, భర్త దేవుని నమ్మింది భార్యని, ఆమెను శ్రమల పాలు చేస్తాడు. భార్య దేవుని నమ్మింది భర్త నమ్మాడు అని చెప్పేసి ఆయన శ్రమల పాలు చేస్తాడు. చేస్తుందామే. బిడ్డలు నమ్మారని తల్లిదండ్రులు వారిని శ్రమల పాలు చేస్తారు. దీని అంతటి కారణం ఏంటంటే దేవుని రాకడకు సూచన. అంత మాత్రమే కాదు, మరణాన్ని కూడా అప్పగిస్తాడంట. శ్రమల పాలు చేసిన ఉలిక్కి పడకూడదు. శ్రమల పాలు చేస్తేనే వాళ్ళు దేవుని నిమిత్తం చిన్న మాట అంటే ఇంకెందుకు పోవాలి మందిరానికి మనం భర్త ఒక మాట అన్నాడు, ఇంకెందుకు మందిరానికి పోవాలా, ఇంకెందుకు మనం దేవుని ఆరాధించేది, శ్రమలు వస్తా ఉన్నాయి, శ్రోగం వస్తా ఉన్నాయి, దేవుని నమ్మకానికి కష్టాలు వస్తా ఉన్నాయి, నీకు వద్దులే అని ఈ 4 రోజులు పడే కష్టం కోసం దేవుని విడిచిపెడితే ఆ ఘనమైన మహిమను, నిత్య శాశ్వతమైన మహిమను, దేవుని మహిమను కోల్పోతాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. దేవునికి మరణాన్ని కూడా అప్పగిస్తారంట. స్టెఫన్ని మరణానికి అప్పగించేశారు. స్టెఫన్ని మరణానికి అప్పగించారు. అప్పుడు దాకా అందరూ ఉన్నారు. స్టెఫన్ని రాళ్ళతో కొట్టారు, అందరూ పారిపోయారు. దేవుని స్తోత్రం చెప్పండి కదా. మరణానికి అప్పగించినా కూడా దేవుని కోసం తన ప్రాణాన్ని అర్పించడే కానీ యేసుక్రీస్తు నిజ దేవుడు కాదని చెప్పలేదండి. ప్రైజ్ ది లార్డ్. ఏమని చెప్పాడు? యేసే నిజమైన దేవుడు, యేసే నిజ రక్షకుడు. తండ్రి చుట్టుపక్కల వాళ్ళతో కొడుతున్న వారిని చూసి వారిని ద్వేషించలేదు. ఒక వ్యక్తి మనం ఒక మాట అన్నాడు అనుకోండి, ఎంత కోపం ఇస్తాము మనం అంటే మనం బ్రతుకుతాడా? మళ్ళీ ఒక మాట మనల్ని ఎవరైనా అంటే, ఒక చిన్న మాట అంటే వాళ్ళు మళ్ళీ మనకు భయపడేది చేస్తాం. మళ్ళీ మనం అనాలి అంటే గుండెల్లో ధర పుట్టారు. అట్లా చేస్తాం మనం. అట్లా మాట్లాడతాం. ఒక్క మాట అంటే 10 మాటలు మాట్లాడతాం. 10తో ఆప్తే పర్లేదు, 100 కూడా మాట్లాడతాం. అటువంటి క్రోధము, కోపము మన హృదయంలో ఉంది. స్టెఫన్ చెప్పాడు, దేవుని క్రీస్తు బిడ్డలు అలా ఉండకూడదు. వింటున్న నీవు నేను మన హృదయంలో నెమ్మది, సమాధానం, ఓర్పు, సహనం కావాలి. ఎదుటి వ్యక్తి ధృవీకరించి మాట్లాడినప్పుడు కూడా మనం కూడా రోషపడకుండా, క్రోధంతో కోపపడకుండా వాళ్ళని సహనముతో ప్రేమించాలి. దేవుని స్తోత్రం చెప్పండి. దగ్గర చెప్పండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చుట్టుపక్కల రాళ్ళతో కొడుతున్న వారిని చూసి స్టెఫన్ అన్నాడంట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగురు కాబట్టి వీరిని క్షమించగలడండి. ఎంత మాటండి. ఎంత శ్రమలో కూడా, కష్టంలో కూడా, బాధలో కూడా మనకు శ్రమలు పిండేస్తా ఉంటాయండి. శ్రమలు, శోకం. ఒకసారి అంత మనశ్శాంతి ఉండదు. ఒక రోజు సంతోషం ఉండదు, ఒక రోజు దుఃఖమే ఉండదు మన జీవితంలో. అన్ని రోజులు ఒకలాగా ఉండవు. కానీ అయినప్పుడు కూడా మేలు చేసినప్పుడు దేవుడని, మేలు చేయనప్పుడు దేవుడు కాదంటామా? అదేం భక్తండి. దేవుని చేత మేలుని అనుభవించతగుదుమా? కీడుని అనుభవించతగమా? కీడులో నిలబడమని యోబు మాట్లాడుతున్నాడు. అందుకే అంటాడు, మళ్ళీ బైబిల్ చెబుతుంది, యోబు యొక్క సహనము మీరు తెలుసుకోండి. దేవుని స్తోత్రం. దేవుని కీడులో కూడా అతను నిలబడి 200 ఆశీర్వాదం పొందాడంట. కీడులో నిలబడినప్పుడు దేవుడు 200 ఆశీర్వాదం మనకి ఇస్తాడు. దేవుడు ఏమైతే పోగొట్టుకున్నామో అది 200 ఆశీర్వాదం దేవుడు మనకు ఆశీర్వదిస్తాడు. దేవుడు మనల్ని ఎప్పుడంటే కీడులో నిలబడ్డప్పుడే, శ్రమలో నిలబడ్డప్పుడే, శోధనలో నిలబడ్డప్పుడే, బాధలో కూడా క్రీస్తుని వెంబడించినప్పుడే, వ్యాధిలో కూడా, రోగంలో కూడా క్రీస్తుని అంచు కట్టుకుని జీవించినప్పుడే. యోబుకి నడినెత్తి నుంచి అధికాలం వరకు స్వస్థత లేదంటండి. ఒళ్ళంతా కూడా గాయాలంట, ఒళ్ళంతా కూడా పుండులు, ఒళ్ళంతా కూడా గచ్చి, ఒళ్ళంతా కూడా భయంకరమైన శరీర వ్యాధి. చిల్లబెంకులు పెట్టి గీక్కుంటాడంటే ఇంకా మనిషి తట్టుకోలేకపోతున్నాడు. చిల్లకి అదొక భయంకరమైన వ్యాధి. చిల్లబెంకులు పెట్టి గీక్కుంటా ఉన్నాడంట. చిల్లబెంకులు పెట్టి ఒకసారి నాకు కూడా చెల్లెమంతా జలవచ్చింది నాకు. అప్పుడు నేను బైబిల్ టైం చేస్తున్నాను. మరి ఎట్ట వచ్చింది స్టీవెన్ పాల్ గారు అప్పుడు హాస్టల్లో ఉండేవాడుగా. ఈ హాస్టల్లో ఉండే కదా, మన హాస్టల్లో ఉన్న పిల్లలకి ఎక్కువ ఆ యొక్క గజ్జ వస్తూ ఉంటుంది. స్టీవెన్ పాల్ గారు వాడి ద్వారా ఈ గజ్జల సంభవించింది. మాకు అటాక్ అయింది, అది పిల్లలకు అటాక్ అయింది. నేను ఒకటే జిల్లాది ఇంకా నేను తట్టుకోలేకపోతా ఉన్నాను. ఆ రోజు నేను ఏం జరిగిందంటే, బైబిల్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత అభిషేకం ఉంటుంది. బైబిల్ ట్రైనింగ్ అయిపోయినాక అభిషేక ప్రార్థన ఉంటుంది. అక్కడ హౌసింగ్ బోర్డులో అభిషేక ప్రార్థన పెట్టారు. ఆ అభిషేకానికి వెళ్ళాను. నేను వెళ్తే వాళ్ళు వైట్ లాల్చి ఒకటి ఇస్తారు, పైన టోపా ఒకటి ఇస్తారు.
అదే నాకు తెలియదు, కొత్తగా లాల్చి వేసుకున్నాము, కొత్త వైట్ బట్టలు వేసుకున్నాము, పైన టోపా పెట్టారు, తర్వాత ఒక డ్రెస్ ఇచ్చారు, పైన తగిలించడానికి బాగానే చిన్నది అది. కానీ యోగుకున్న ఆ స్కిన్ యొక్క రోగం అంతా ఎంత తీవ్ర తెలుసా, శరీరం అంతా నీళ్లు కారి, శరీరం అంతా పుండులతో చీము కారుతా ఉందంట, రక్తం కారుతుంది, ఎక్కడ గీత రక్తం శరీరం అక్కడ పట్టుకుంటే ఊడిపోతుందంటండి. అందుకే అక్కడ అటువంటి సమయంలో కూడా యోగు ఒక స్టేట్మెంట్ ఇస్తాడు, నా శరీరము చిరిగినా కూడా నా దేవుని నేను చూస్తాను. గట్టిగా చప్పట్లు కూడా ప్రభువుని కనపరిచిన ప్రైజ్ ది లార్డ్. నా దేవుని విడిచిపెట్టను, అది విశ్వాసం, అది భక్తి అంటే. దేవుని శ్రమలో ఉన్నప్పుడు కూడా దేవుని వెంబడించినప్పుడు గొప్ప బహుమానాన్ని పొందుకుంటామండి. ప్రేమ దేవుని బిడ్డలారా, జనులు మనల్ని ఏం చేస్తారంట, మరణానికి అప్పగిస్తారంట. తర్వాత భార్య వచ్చి దూషిస్తా ఉంది, ఏమని చెప్తుంది, దేవుణ్ణి దూషించి చావవా అంటుంది. యోగు భార్య బాగున్నప్పుడేమో నీ అంత రోడ్డు లేదండి, బాగున్నప్పుడేమో నేను ఈయనకు భార్యని అయినందుకు కోట్ల కొద్ది స్తోత్రాలు అని ప్రభువు చెప్పింది. కొంచెం శ్రమ రాగానే, తన భర్తకి కొంచెం రోగం రాగానే ఏమని చెప్తుందంటే, ఏం చేశాడు నీ దేవుడు, కొంచెం దూషించి చావా అంటుంది. చూసారండి, ఏం చేశాడు నీ దేవుడు, దూషించవా దేవుని చావు అంటే, దేవుని దూషించేవాడికి మరణం వాడిని వెంబడిస్తుంది. ఏ వ్యక్తి కూడా దేవుని దూషించకూడదు. ఏ సమయంలో కూడా దేవుని మనం ఎప్పుడు కూడా దూషణ పాలు చేయకూడదు. మన భక్తి ద్వారా, మన జీవితం ద్వారా దేవుడు నామం దూషణ పాలు అయింది అంటే ఆ వ్యక్తిని ఖచ్చితంగా మరణాన్ని వెంబడిస్తారు. గుర్తుపెట్టుకోండి, దేవుని ఎప్పుడు కలలో కూడా దూషించకూడదండి. చాలా మంది దూషించారు, చాలా మంది అంటుంటారు, ఆ మాట అంటే నాకు భయం వేస్తాం, దేవుడు అట్టయిపోను, నాకు అది ఇవ్వలేదు, ఇది ఇవ్వలేదు. మా అమ్మమ్మ బాగా వాడుతూ ఉండేది ఆ విషయాన్ని, మా అమ్మమ్మ గారు బాగా వాడుతూ ఉంటారు విషయాన్ని. చాలాసార్లు గర్తించాం, దేవుణ్ణి ఎప్పుడు దూషించకూడదు. మనం ఆయన భిక్షే మనం బ్రతుకుతున్నామంటే, ఆయన కృపే మనం జీవిస్తున్నామంటే దేవునికి స్తోత్రం చెప్పండి. ఎదురు చెప్పండి హల్లెలూయా, దేవునికి స్తోత్రం హల్లెలూయా. చూడండి, అభ్యంతరపడతారంట, ఒకరినొకడు అప్పగించుకుంటారంట, ద్వేషిస్తారంట, అనేకులైన అబద్ధ ప్రభుత్వం వచ్చి పరుడు మోసపరిచెదరు, అక్రమం విస్తరించడం చేత అనేకులు ప్రేమ చల్లారిపోవును. ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క రాకల్లో సహోదర ప్రేమ అంతా కూడా చల్లారిపోతుంది. పక్కనే ఉండగానే ఆ సిస్టమ్ మీద మన ప్రేమ ఉండదు, పక్కనే ఉండగానే ఆ బ్రదర్ మీద మన ప్రేమ ఉండదు, ప్రేమ అంతా కూడా చల్లారిపోతుందంటండి. బైబిల్ గ్రంథం ప్రకటన గ్రంథం మనం చూసినట్టయితే ఎఫెసీ యొక్క సంఘం అంట, నువ్వు అన్నింటిలో బాగానే ఉన్నావు, సహనంలో ఉన్నావు, ఓర్పులో బాగానే ఉన్నావు, నా నిమిత్తం నేను శ్రమలో కూడా నేను తెలియను అనలేదు నువ్వు, కానీ నీ మీద ఒక తప్పు మోపవలసి ఉన్నది, నువ్వు ప్రేమను వదిలితివి. గట్టిగా స్తోత్రం చెప్పండి. దేవుడు రాకలు ఏమైందంట, అక్రమం విస్తరించిందంట, అక్రమం చేస్తారు, ఎక్కువ అక్రమం చేస్తారు, ప్రేమ చల్లారిపోతుంటండి. అత్త కోడల మధ్య ప్రేమ ఉండదు, భార్య భర్తల మధ్య ప్రేమ ఉండదు, పిల్లల మధ్య ప్రేమ ఉండదు, పిల్లల తల్లిదండ్రులు ప్రేమించరు, తల్లిదండ్రులు దూషిస్తూ ఉంటారు, తల్లిదండ్రులు శపిస్తూ ఉంటారు, తల్లిదండ్రులు ఏడిపిస్తూ ఉంటారు, ప్రేమ అక్రమం చేస్తూ ఉంటారు. ప్రతి కుటుంబంలో అక్రమాలు, ప్రతి గృహాల్లో అక్రమాలు, ప్రతి గ్రామంలో, దేశంలో, ప్రపంచంలో అక్రమమే ఎక్కువ విస్తరిస్తూ ఉంది. ప్రేమ లేదండి. ప్రేమ ఉందా? సంఘంలో ప్రేమ ఉంది అసలుకి? ఒక బ్రదర్ గా సిస్టర్ గా ఏదైనా బాధ కలిగిందంటే వారి నిమిత్తం ఎంత బాధపడుతున్నాం మనం. నీ సహోదరుడు ఎవరైనా శోధనలో ఉంటే వారిని ఎంతగా మనం ఆదరిస్తాము. నిజంగా మనం ప్రేమిస్తున్నామా? ప్రేమ లేని మనమైతే ఆ ప్రేమ గల యేసు ప్రభుని దగ్గరికి మనం పోలేదండి. ఈ లోకంలో ఉన్నప్పుడే ప్రేమించండి. ఈ లోకంలో ఉన్నప్పుడే మనం ఏం చేయాలి? ఒక వ్యక్తి మన దగ్గరకు వచ్చాడండి, ఒక వెటనరీ డాక్టర్ అంట, జంతువుల లోపల డాక్టర్, ఒక వెటనరీ డాక్టర్ అంట, బైక్ మీద వెళ్తున్నాడంట. బైక్ మీద వెళ్తుంటే ఒక కుక్క రోడ్డు అమ్మడి చాలా గాయపరచబడి పడి ఉన్నదంట. కుక్క. నేను జాలి కలిగిందంటే వెంటనే దిగి ఆ కుక్కను తీసుకొని ఇంటికి వెళ్ళి దానికి వైద్యం చేసి 3 రోజులు దాన్ని శుభ్రంగా కడిగి శుద్ధి చేసి వైద్యం చేసి మెడిసిన్ వేసి పొడి మందు చేసి కట్టు పెట్టాడండి. 3 రోజులు నా కుక్కకి స్వస్థ వచ్చిందంటే
3 రోజులు ఆ కుక్క బాగుపడింది, నడువుతుంది, చక్కగా కాళ్ళు నిలబెడుతుంది, చక్కగా నడుస్తుందంట. సరే అని చెప్పేసి కుక్కను మళ్ళీ రోడ్డు మీద బయట వదిలిపెట్టేశారు. ఆ కుక్క వెళ్ళిపోయిందంట. 3వ రోజు రాత్రి 3వ రోజు సాయంకాలము డాక్టర్ గారు లోపల ఉంటే ఆ యొక్క కలుపు దగ్గరకు వచ్చి నీకు తాగునెత్తం